వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. మాకు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఒక కారు కర్ణాటక వెహికల్ KA36C4033 అనే కారు డ్రైవరు సడన్గా వచ్చేస్తుంటూ రైట్ సైడ్కి వచ్చిండు. రైట్ సైడ్కి రావడం వల్ల అక్కడే వెహికల్ పార్క్ చేసుకొని వెళ్ళడానికి రెడీ ఉన్న ఒక బైక్ డ్రైవరు జానకిరాములు అండ్ దానికి పైలట్ రైడర్గా మహేష్ ఉండే. డ్రైవర్ ఏమో బైక్ స్టార్ట్ చేస్తున్న టైంలో సడన్గా కారు వాళ్ళ మీదకి రావడం జరిగింది. ఆ టైంలో రైడింగ్ చేస్తున్న బైక్ మీద ముందు కూర్చున్న డ్రైవర్ మాత్రం అక్కడే పడిపోయాడు. వెనక కూర్చున్న ఆయన బైక్ దిగి కార్ను తప్పించే ప్రయత్నంలో ఈ బాబుని తప్పించే ప్రయత్నంలో సడన్గా కొంచెం దూరం పరిగెత్తేసరికి సడన్గా ఆ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఈ గేట్ నెంబర్ 48 దగ్గర నదిలో పడిపోవడం జరిగింది. అతను రాత్రి నుంచి మేము ట్రై చేసినాం. రాత్రి ఫైర్ ఇంజన్ వాళ్ళని పిలిపించినాం, NDRF బృందాలను కూడా పిలిపించినాం. బాడీ మనకి ఇప్పటివరకు ట్రేస్ కాలేదు. అంటే ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అందులో మనకి పైనుంచి ఇన్ఫ్లో ఎక్కువ ఉండటం గేట్ క్లోజ్ చేయడం కష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మేము బోట్లు తెప్పిస్తున్నాం బయట మహబూబ్నగర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయినా ఒక 10 నిమిషాల్లో బోట్లు కూడా రీచ్ అవుతాయి. బోట్లు తెప్పించేసి ఈవినింగ్ లోపు ఎట్టి పరిస్థితుల్లో మహేష్ యొక్క బాడీని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఆపినాక వచ్చి కారు వచ్చి ముందర నలుగురు పిల్లలు మా పిల్లలు వచ్చినది ఇక్కడికి. నలుగురు వస్తే ముందరికి ఇద్దరు పోయినారు. ఓ బండి వెళ్ళిపోయింది. వెనక బండికి గుద్దిన తర్వాత పిల్లవానికి కాలు ఇరిపోయింది. ఆల్రెడీ ఇరిపోతే ఈ పిల్లోడు ఎగిరి కారు గుద్దింది, ఎగిరి దానిలో అన్నాడు. దానికి స్పందన లేదు అసలుకి. అవి ఎమ్మెల్యే కొడుకో MP కొడుకో వాళ్ళ అధికారుల కొడుకు అంటే ఎంతమంది చూస్తుంటారు. మా బీద వాళ్ళు ఏందానికి ఒక్కరు కూడా పెడుతుంటారు. రాత్రి వర్షంలో తడుచుకుంటూ కూడా ఇన్నే ఉన్నాము. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేశారు మాకు. ఏం కావాలని గుద్దినాడో కారణం తెలుస్తారు సార్. ఆ కారణం ఏమంటాడు, ఎట్లా గుద్దినావు బాబు అంటే నాకు సెల్ చూసుకుంటూ వచ్చి గుద్దినాను అంటాడు. అంటే వాడు ఎంతమందిని గుద్దుతాడు సెల్ చూసుకుంటూ వచ్చి? అంటే వానికి ఏం అధికారం లేదా? ఈ అధికారులు పట్టించుకుంటలేరా? ఒక కారు ఎంతమంది నా పిల్లం పిల్లలు రైడ్కి రాత్రి 6:30-7కి జరిగింది. మేము ఇక్కడ 12 కల్లా వచ్చినాం. అసలు ఏమైంది, ఎట్లా అని చెప్పు. ఏం లేదు సారు, ఇక్కడ పని మీద వచ్చినారు. పని మీద వస్తే వాళ్ళు కారు అక్కడ నుండి వచ్చింది. ఓ పొట్టగానికి కాలు ఎగిరిపోయింది. ఈ పొట్టగాడు అసలుకి ఏం దాంట్లో పన్నాడా ఎక్కడ పోయినాడా అనేది తెలియదు. అది ఏమన్నా కారులు ఏమన్నా ఆ పొట్టగాడు పన్నాకైనా తీసి పడేసినారా ఎట్లా అనేది అర్థమైతలేదు. కానీ ఇంత రాత్రి 8 నుండి మనం మొత్తుకుంటున్నాం కదా. సరే ఈ సంధి ఎమ్మెల్యే కానీ ఎవరన్నా ఉండి ఏంది ఇట్లా జరిగింది ఘోరము అని చెప్పి కొంచెం దాన్ని సర్టిఫికేట్ చేసుకొని మాకు నచ్చజెప్పాల. తల్లిదండ్రి వాళ్ళు అడ్డం వచ్చి పడిపోయి వాళ్ళకి బీపీ వచ్చి హాస్పిటల్కి పోయినారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, ఇక్కడ ఉంటే కూడా ఒక్కరు దిక్కులే, పలకరించే దిక్కులే. 7 గంటలకి జరిగింది ఇది కారు ప్రమాదం. ఆ ప్రమాదంలో మా అబ్బాయి పైకి ఎగిరిపడ్డాడని సీసీ ఫుటేజ్ చెప్తున్నారు. ఇంతవరకు మేము రాత్రి 11 గంటలకు వచ్చినాము ఇక్కడ. మాకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు, ఏది లేదు. మాకు ఇంతవరకు ఒక్కరు కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. మీ పిల్లగాడు పన్నాడు దాంట్లో ఈడ ఉండడు ఆడ ఉన్నాడు అని కూడా ఒక్క మాట కూడా చెప్తలేరు. రాత్రి 11 గంటలకు వచ్చి వానకి తెల్లవారులు ఈడ ఉంటే కూడా ఒక్కరు కూడా పట్టించుకునే దిక్కు లేదు మమ్మల్ని. రాత్రి 11 గంటల నుంచి వానకుండా ఇక్కడ ఇంత టైం అయింది. ఒక ఆఫీసర్ రాలే, ఎవరు రాలే మా కాడికి. అవు ఏం జరిగిందని కూడా ఇంతవరకు మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఉన్నారు. ఇంతవరకు మేము ఏం చేయాలి ఇప్పుడు? సరిగ్గా ఇప్పుడు ఎంత అవుతుంది, మళ్ళీ మధ్యాహ్నం 12 అవుతుంది. రాత్రి 7 గంటలకు పని అయితే ఇంతవరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండరు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.